పడుతున్నారా? ఎందుకు సరిగ్గా చదవట్లేదా? టెన్షన్ పడుతూ చదువుతున్నారా? టీచర్స్ బాగున్నారా? అన్ని సబ్జెక్ట్స్కి ఉన్నారా టీచర్స్? ఎంతమంది ఉన్నారు? లేకుంటే చెప్తే అడగచ్చు మనం, ఇయ్యమని టీచర్లను. అట్లా ఏమన్నా ఫెసిలిటీస్ లేవనుకో మనం అడగచ్చు. మీకు బెడ్లు లేవనుకో, బుక్స్ లేవనుకో, ఇప్పుడు ఎక్కడ పడుకుంటారు నాన్న మీరు? ఇక్కడే పడుకుంటారా? ఇక్కడే పడుకుంటారు, ఇక్కడే క్లాస్. ఓకే. ఫుడ్ కమిటీ ఎవరు? మీరు ఎవరు నడుపుతున్నారు? లీడరు స్టూడెంట్సే సెలెక్ట్ చేస్తారు కదా. ఎవరు నాని? మీ పేరేంటమ్మా? జ్యోత్స్న. బాగుంటుందా? మెనూ పాటిస్తున్నారా? మెనూ పాటిస్తున్నారా? సరుకు వస్తుందా టైంకి? అన్ని ఐటమ్స్ అన్నీ మెన్యూలో ఏమన్నా మార్పులు చేర్పులు చేస్తే కూడా మీకు తెలుస్తుంది కదా. బాగానే చూస్తున్నారా? స్నాక్స్ వస్తున్నాయి సాయంత్రం? ఏమొస్తుంది స్నాక్లో? పల్లిపట్టి ఒకటి వస్తుందా? సండే మిస్ అవుతుందా? పల్లిపట్టి మిస్ అవుతుందా? అది కాకుండా మిగతా ఎన్ని వస్తున్నాయి? రోజు ఏం పెడుతున్నారు మరి? రాగి జావా, మిల్క్ ఏదన్నా ఒకటా రెండు? పిల్లలకి ఏది ఇష్టం ఉంటే తాగుతారా, లేకపోతే డే బై డే? ఓకే. ఒకరోజు రాగి జావా ఉంటే ఇంకో రోజు పాలు అట్లా పెడుతుంది. ఈరోజు రాగి జావా ఉందా? ఓకే. డామ్స్లో ఒకటి, పబ్లిక్ డామ్ ఇది కాదా? వేరే చోట పైన డామ్, ఇది క్లాస్ పైన డామ్. ఓకే. మీకు ఇంకా మీరు బయటికి వెళ్తారా? క్వశ్చన్స్ అడుగుతా. బుట్టలు డస్ట్బిన్లు ఉన్నాయి, అదేమి ఇబ్బంది లేదా? టెక్స్ట్ బుక్స్ ఓకేనా? మళ్ళీ ఎందుకు టెన్షన్ పడుతున్నారు చదువుకోవడానికి? 10th అంటే ఎప్పుడైనా కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, చదువుతాం కదా, ఎగ్జామ్ రోజు టెన్షన్ పడద్దు అంతే. ఎగ్జామ్ రోజు టెన్షన్ పడితే మన సంవత్సరం చదివిందంతా మర్చిపోతాం. అస్సలు టెన్షన్ పడద్దు. ఎంత వస్తే అంత రాయాలి. చాలా వస్తుంది, మైండ్లో అన్నీ ఉంటాయి, కానీ టెన్షన్ పడితే అన్నీ మర్చిపో. టెన్షన్ పడకపోతే ఏమైందంటే ఓపెన్గా వచ్చేస్తుంది. సో అస్సలు టెన్షన్ పడకండి, అది చాలా ఇంపార్టెంట్. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా? ఎంసెట్లో నేను మా ఫ్రెండ్ ఇద్దరం ఎంసెట్ రాసాం. అమ్మాయి నాకన్నా చాలా బాగా చదువుతుంది. మ్యాథ్ బుక్ మొత్తం 10 సార్లు కింద నుండి మీదకి అన్నీ చదివింది. నేను 2-3 సార్లు చదివా అంతే. కాకపోతే ఆటోమేటిక్గా మనకు ఆ పవర్ ఉంది బ్రెయిన్కి, కళ్ళు చూసిన ఎలా ఉంటాయి. కాకపోతే మనం టెన్షన్ పడితే ఏమైందంటే అది మర్చిపోతాం. సో అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అస్సలు టెన్షన్ పడదు. ఎంత వస్తే అంత రాయండి హ్యాపీగా. ఎక్కువ వస్తుంది, కూల్గా రాసి ఇంకెక్కువ వస్తుంది, అది ఇంపార్టెంట్. ఓకేనా? అస్సలు మర్చిపోవద్దు.